హై గాయ్స్, హౌ యూ? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా ఇంకా బాగున్నారు అనుకుంటున్నాను. దిస్ ఈజ్ హైదరాబాద్ ఇన్ నైట్ లైఫ్ ఇన్ చార్మినార్. అనుకోకుండా ఒకరోజు చార్మినార్కి వెళ్ళాను, అది కూడా వీకెండ్ టైంలో. అండ్ రియల్లీ ఎంజాయ్స్ ఎవ్రీథింగ్ అనమాట. ఎంత నైట్ లైఫ్ హైదరాబాద్లో నిజంగా బాగుంటుంది అంటారు. ఏముందిలే అనుకున్నాను, బట్ నేను వెళ్తే కానీ నాకు అర్థమైంది. ఐఎమ్ రియల్లీ ఎంజాయ్స్ ఎవ్రీ మూమెంట్ అనమాట. అది కూడా చార్మినార్ ఇంతమంది ఉన్నారంటే వామ్మో, నాకు అక్కడ ఏది చూసినా కొనాలనిపించేస్తుంది. ఆ రేట్లు చూస్తుంటే ఇంకా టెంప్ట్ అయిపోతున్నాను అనమాట. అంత తక్కువ కాస్ట్లో వచ్చేస్తున్నాయని. కానీ నేను ఎక్కువగా అలాంటివి తీసుకోను. అక్కడ ఓన్లీ ఇయర్ రింగ్స్ అట్లాంటివి మాత్రమే తీసుకుంటాను. బట్ ఆ రోజైతే ఎంతమంది జనం ఉన్నారు, ఏం తీసుకోవాలన్నా కనీసం ఒక ఫోటో దిగడానికి కూడా ఛాన్స్ లేదు. మొత్తం ముందు వెనుక పక్క అందరూ జనాలే ఉన్నారు చార్మినార్ దగ్గర. బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఆ ల్యాంప్ తీసుకుందాం అనుకున్నాను, బట్ బ్లూ కలర్ తీసుకున్నా. గ్రీన్ కలర్ కన్నా బ్లూ కలర్ బాగుంటుంది అని తీసుకున్నా. ఫైనల్లీ అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ చార్మినార్ దగ్గర అన్నీ చీప్గా దొరుకుతాయి. అవి అంటే వర్తబుల్లా లేకపోతే ఎక్కువ డేస్ ఉంటాయో లేదో నాకు తెలీదు. అందువలన నేను చాలా రేర్గా అండ్ చాలా తక్కువ ఐటమ్స్ని తీసుకుంటాను అక్కడ. అది కూడా ఓన్లీ ఇయర్ రింగ్స్ అనమాట. నాకు ఇయర్ రింగ్స్ చూస్తే పిచ్చి, అది ఒక ఎమోషన్ అనమాట. ఇయర్ రింగ్స్ని చూస్తే అటు నుంచి అట్లా వెళ్ళిపోతూ ఉంటాను వాటి దగ్గరికి. చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ అంటేనే చాలామంది చెప్తూ ఉంటారు. ఏంటో అనుకున్నా, వెళ్ళి చూస్తే కానీ అర్థమైంది. అక్కడ ఉన్న రకరకాల బ్యాంగిల్స్, అక్కడ ఉన్న టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ నా జీవితంలో నేను చూసున్నాను అనమాట. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. నేను ఏమనుకున్నాను అంటే, బ్యాంగిల్స్ ఇష్టపడే వాళ్ళకి ద బెస్ట్ ప్లేస్ ఇన్ చార్మినార్ ఇన్ మై ఒపీనియన్. నేను హైదరాబాద్ మొత్తం తిరగలేదు, కానీ లిటిల్ బిట్ కొంచెం వరకు అయితే తిరిగాను. సో అక్కడితో కంపేర్ చేసుకుంటే ఆ ప్లేస్ ఇస్ వెరీ బెస్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను కౌంట్ చేయలేనని టైప్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, బట్టలు, ఇక్కడ దొరకందంటూ ఏముందమ్మా, ఏదీ లేదు. అది మసీదు. ఆ లోపలికి ఎవరికైనా ఎలా ఉందంట, లోపలికి వెళ్ళాలంటే మాస్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంట. యాక్చువల్లీ ఆ రోజు నేను జీన్స్ వేసుకెళ్ళాను, సో మాస్క్ ఏం తీసుకెళ్ళలేదు. దానివల్ల నేను లోపలికి వెళ్ళలేకపోయాను. బట్టలు చూస్తుంటే ఇంత తక్కువలో అబ్బా ఏమన్నా ఉన్నాయా అనిపించింది. యాక్చువల్లీ నా దగ్గర బడ్జెట్ లేదు, అది సాలరీ ఎండింగ్ డే. అన్ఎక్స్పెక్ట్లీ వెళ్ళాను, నా దగ్గర మనీ కూడా లేవు. సో దానివల్ల నేను ఏం తీసుకోలేకపోయాను. ఎందుకంటే ఒకసారి తీసుకొని ట్రై చేద్దాం అనిపించింది, మళ్ళీ నేను వేసుకుంటానా అన్నట్లు అని కూడా అనిపించింది. కానీ అక్కడ బట్టలు చూస్తే నిజంగా చాలా బాగున్నాయి. నాకు ఏమనిపించింది అంటే, ఆన్లైన్లో మనం ఒక డ్రెస్ని ఆర్డర్ చేసుకుంటాం, అది కూడా ఇలానే ఉంటుంది. సో అది తక్కువ చీపా లేకపోతే ఎక్కువ కాస్టా అది పక్కన పెడితే ఇట్లానే అనిపిస్తుంది కదా. సో అక్కడ కూడా ఒకసారి మనం తీసుకోవాలనుకున్నా. అండ్ హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను అనమాట. సో అక్కడ చుట్టుపక్కల ఉన్న చాలా షాప్స్, అంటే చార్మినార్ బయట చాలా షాప్స్ ఓపెన్లోనే ఉన్నాయి. అండ్ మిడ్ నైట్ కూడా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకు అంటే, నేను మిడ్ నైట్లో ఎంజాయ్ చేస్తున్నా అని ఒక చిన్న అనమాట, ఓన్గా నా అంతటి నేనుగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ ద సేమ్ టైం నా పేరెంట్స్ కూడా అయ్యో ఉండుంటే బాగుండేది, మా సిస్టర్స్ అయినా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఐ రియల్లీ మిస్ యూ అక్కి అండ్ సిరి. మీరు వచ్చిన తర్వాత నేను డెఫినెట్లీ మిమ్మల్ని తీసుకెళ్తాను. థ్యాంక్ యూ గైస్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. మీకు నచ్చిందో లేదో నాకు తెలియడానికి, కంటిన్యూ చేయడానికైనా అర్థం అవ్వాలి కదా. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ గాయస్. బాయ్.